అందరికీ నమస్కారం. ఒంగోలు వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవి ఆధ్వర్యంలో కొత్తపట్నం మండలంలో ముంతా తుఫాన్ ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతాలను పరిశీలించడం జరిగింది. అక్కడ ప్రధానంగా కూడా రొయ్యల సాగు, కొత్తపట్నానికి మేజర్గా రొయ్యల సాగు, కూరగాయల సాగు, అదేవిధంగా ఈత మొక్కల, గవలపాలెం తదితర ప్రాంతాల్లో ఈత మొక్కలు అయితే వీవర్స్. సో దానికి సంబంధించి కూడా ఆయన ఆ గ్రామాల్లో పర్యటించడం జరిగింది. ఎవరైతే ఎఫెక్టెడ్ అయి ఉంటారో ఈ ముంతా తుఫాను వల్ల ఇబ్బంది పడ్డటువంటి రైతాంగాన్ని కూడా ఆయన పరామర్శించడం జరిగింది. ఆ పంటలను పరిశీలించి వాటికి తక్షణమే ప్రభుత్వం కలగజేసుకొని రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం మరి ఈ ముంతా తుఫాను ఎఫెక్ట్ కి సంబంధించి కూడా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అవార్డులు ఇవ్వడం జరిగింది. ముంతా ఫైటర్స్ పేరుతోటి ఎమ్మెల్యేలకు అవార్డులు ఇవ్వడం జరిగింది. దానిపై కూడా చుండూరు రవి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ముంతా తుఫాను దాటికి మరి కొత్తపట్నం మండలం అతలాకుతలం అయిందని ఆయన తెలపడం జరిగింది. ప్రభుత్వం, అధికారులు, ఎమ్మెల్యేలు వారందరూ కూడా కలగజేసుకొని ఈ కొత్తపట్నం మండలంలో మరి అధికారులందరినీ కూడా పొలాల వద్దకు పంపించి నష్టపరిహారం అంచనా వేసి వెనువెంటనే రైతులను ఆదుకోవాలని చుండూరు రవి డిమాండ్ చేయడం జరిగింది. అయ్యా ఎమ్మెల్యేలారా, ప్రజలందరూ మీకు ఓట్లు వేస్తే గెలిచిన శాసనసభ్యులు ఉన్నారు ఈ జిల్లాలో. మీకు ఏ పంటకి ధర అడిగే ధైర్యం లేదు. పొగాకు నష్టం జరుగుతుందో అని చెప్తుంటే ఒక్క శాసనసభ్యుడు కూడా గొంతెత్తి చంద్రబాబు నాయుడు దగ్గర డిమాండ్ చేసి మార్కెట్ రంగంలో దించడం చేతకాల. శనగలన్నీ కోల్డ్ స్టోరేజ్లో 2 సంవత్సరాల నుంచి మొగ్గుతున్నాయి. మీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి వైఎస్ఆర్ ప్రభుత్వంలో 10,000 రూపాయలను శనగలు మీ కాడ 5,000 కూడా కొనేవాడు లేదు. మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ధరల స్థిరీకరణ నిధి అని పెట్టి ఏ పంటకైనా ముందే బోర్డు మీద రైతు భరోసా కేంద్రాల వద్ద కందులకింత, శనగలకింత, మినువులకింత, ధాన్యానికింత ధర నిర్ణయించి దానికంటే ఎక్కువ వస్తేనే మీరు బయట అమ్ముకోండి, ఆ ధర రాకపోతే మన గవర్నమెంట్ ప్రొక్యూర్ చేస్తని ఒక వ్యవసాయానికి ఒక గ్యారంటీ ఇచ్చాడు. ఇతరాలకి, పురుగు మందులకి, ఎరువులకి నాణ్యతలో తేడా వస్తే కేసులు పెట్టి వాళ్ళతో పరిహారం కట్టించాడు. ఇవాళ మీరు క్రాప్ ఇన్సూరెన్స్ చేయనందువల్ల ఈ వరదల్లో నష్టపోయిన వాళ్ళకి రూపాయి వచ్చే పరిహారం లేదు. మీరు కట్టండి. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈరోజు రాష్ట్రంలో రైతాంగం మొత్తం నష్టపోయారు. ఇది వాళ్ళు కోలుకోలేరు. ఒక రైతు 4 ఎకరాలు 5 ఎకరాలు వ్యవసాయం చేయాలంటే 5 లక్షలు బయటకు అప్పులు తీసుకొచ్చుకొని చేసుకునే రైతు అందరు కౌలు రైతులు. వీళ్ళు పంట చేతికొచ్చే దశలో నష్టపోతే మళ్ళీ పెట్టుబడికి ఇంకొకరు ఎవరు వీళ్ళకి అప్పిస్తారని సందర్భంగా అడుగుతా ఉన్నా. ఈ నష్టం మొత్తానికి ఈ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. ఈ సంవత్సరం గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ పంటల్లో ధర్రానందువల్ల, పండించిన పంటలకు ధర్రానందువల్ల సుమారు 30-40 వేల కోట్ల రూపాయలు రైతులకు రావాల్సిన ధనం రాకుండా పోయిందని మా అంచనా. మీరు వచ్చారు, మీకు రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు. రైతుల భూములు ఎట్లా లాక్కొని కార్పొరేట్లకు అమ్ముకుందాం, లీజుల పేరిట అమ్ముకొని లంచాలు తిందామని ఆలోచన తప్ప రైతాంగాన్ని ఆదుకోవాలని ఆలోచన లేదు. మీరు సైక్లోన్ ఫైటర్స్గా చెప్పుకుంటున్న మీరందరూ గ్రామాల్లో తిరగండి, సమస్యలను అడగండి, రైతుల్ని కంటతడి తొడవమని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దీనికి రాస్తారు ఎండా చెప్పిన ప్రకారం ఇవ్వాలి. వచ్చారా అధికారులు వచ్చి ఇప్పుడు ఇది ఈ అగ్రికల్చర్ ప్రభుత్వ అధికారులు ఎవరైనా వచ్చి మీ పంటలను రాసుకోవటం కానీ, మిమ్మల్ని అడగటం కానీ నష్టం జరిగింది ఒక్కరు కూడా రాలే. దాంట్లో ఈ డబ్బులు రావుగా. పంట కౌలు ఎంత?
కౌలు సంవత్సరానికి వచ్చి 1,00,000 ఎకరాకి ఎంత కౌలు? 30,000 ఎకరా 30,000 పంటకి ఒక పంటకి. ఒక పంటకి. నన్ను సంవత్సరం గతంగా బాటకి అడ్డుపడినా ఒకసారి ఆ బొంగును ఖాళీ చేపిమంటే వాళ్ళ వల్ల కావట్లేదు. వీళ్ళు మన వాళ్ళు కాదని ప్రతిసారి నేను గ్రీన్ సెల్కి వెళ్తున్నాను, అయినా నాకు సాల్వ్ కావట్లేదు. వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈ పొలం కూడా మందే కదమ్మా? అంతే సార్.